ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్లో టాలీవుడ్ సెలబ్రిటీలకు అవమానం. నంది అవార్డుల కంటే ఫిలింఫేర్ అవార్డులను మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతో విలువైనగా భావిస్తారు. దీనితో ప్రస్తుతం ఫిలింఫేర్ అవార్డ్స్కు ఏర్పడిన క్రేజ్ మాటలకు అందని విధంగా మారింది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున జరిగే నేపథ్యంలో ఈ ఫంక్షన్ పాసులకు కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీనికి తోడు ఇప్పటికే కొనుక్కుంటే ఫిలింఫేర్ అవార్డులు వస్తాయి అన్న విమర్శలు ఇప్పటికే అన్ని చోట్ల వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అవార్డ్ ఫంక్షన్ సంబంధించి మరొక వివాదం లేటెస్ట్గా తెరపైకి వచ్చింది. క్షణం చిత్రంలో నటించిన అడవిశేషు, బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్కి ఫిలింఫేర్ కమిటీ ఆహ్వానమే పంపకపోవడం సినీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చలకు తావిస్తోంది. ఆహ్వానం పంపలేదు, సరిగ్గా వేడుకల నిర్వహణకు గంట ముందు క్షమాపణ మాత్రం చెప్పారు అంటూ అడవిశేషు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. హాట్ యాంకర్ అనసూయ అయితే నాకు క్షమాపణ కూడా చెప్పలేదంటూ ఫిలింఫేర్ అవార్డ్స్ కార్యక్రమ నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేసింది. అడవిశేషు పలు చిత్రాల్లో ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్న సెలబ్రిటీ అయితే బుల్లితెర హాట్ యాంకర్గా అనసూయ సంచలనాలు తెలిసినవే. అయితే వీరిద్దరిని మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది సెలబ్రిటీలకు మొన్న జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ ఆహ్వానాలు అందలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీంతో చిన్నవాళ్ల విషయంలోనే కాకుండా పెద్దవాళ్ల విషయంలో కూడా ఫిలింఫేర్ నిర్వాహకుల తీరు ఒకేలా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ అవార్డ్స్ ప్రతిభ ఆధారంగా కాకుండా తమ ఈవెంట్కి గ్లామర్ తీసుకొచ్చే వారిని ఎంచుకుని మరీ అవార్డులు ఇస్తున్నారు అన్న కామెంట్స్ ఇప్పటికే వస్తున్న నేపథ్యంలో అడవిశేషు, అనసూయల విషయంలో ఫిలింఫేర్ అనుసరించిన నిర్లక్ష్య ధోరణి టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది.